అరే బిడ్డ, పొద్దున లేస్తే సాయంత్రం వరకు సెల్లు పట్టుకునే ఉంటాను. నాకే కోపం రావాలి గాని రామంకులు టీ షాప్ పెట్టిండు, అలా కప్పులు కడగడానికి పెడతా నిన్ను. అమ్మ, ఆ రామంకుల్ టీ షాప్ నాకు చాలా దూరం అవుతుందే. అరే టిల్లు, ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినావు అనుకో, కూరగాయల పని పెడుతున్నాడు డాడీ. నేను ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉన్నామ్మా. ఏం ప్రిపేర్ అయినావు చెప్పురా. కూరగాయలే, తాజా కూరగాయలు, ఫ్రెష్ ఫ్రెష్. అమ్మా, గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి? 24 గంటలు చదువుకుంటేనే వస్తుందిరా గవర్నమెంట్ జాబు. అయినా నీ వల్ల కాదు. 24 గంటలు చదవాలా అమ్మ? నా వల్ల ఎందుకు కాదమ్మా? ఇప్పుడు నేను చదువుతుంది 24 గంటలు 24 గంటలు 24 గంటలు. అరే టిల్లు, ఈ స్తంభం తీగలు పైకి ఉన్నాయి కానీ కిందికి ఉన్నాయారా? కిందుంటే మీరు బట్టలు ఎండేస్తారు అమ్మ, అందుకే వాడు పైకి గట్టిపోయిండు. ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎగ్జామ్స్ పాస్ కాకపోతే నీ బొల్లు కూడా చింతపండు అయితే. అరే టిల్లు, కూరగాయలు అయిపోయినాయి, కొట్టుకు పోయి ఆలుగడ్డలు తెపో. ఎట్లా పడతానా నీకు? పని మీద ఉన్నా. ఆలుగడ్డలు తేయంగా 5 రూపాయలు మిగులుతాయి బిడ్డ. అవునా? సరే అమ్మా. అమ్మా, ఎందుకు బాధపడతానవే? నేనుండగా మనకున్న అప్పులన్నీ నేను తీర్తా. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుందా, 2 కార్లు కూడా అనుకున్నా. అవునా బిడ్డ? అదే సరే ఏవో అమ్మ. నవ్వు నవ్వు, ఇలా ఒక్క రోజే నీ నవ్వంతా, రేపు వెళ్తుంది నీ నవ్వంతా. ఏదమ్మా, ఏమంటారు? ఏం లేదురా, పొద్దున లేచిన కాంచి సెల్లు పట్టుకొని ఆట ఆడతాను. ఎట్లా నీ ఒక్క రోజే అమ్మ, తెల్లారితే రిజల్టేనే. పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితేనే కరువు పనికే. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి అమ్మా. ఇక ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు బిడ్డ? ఎగ్జామ్ రాసింది నేను, నా లైఫ్ రాసింది దేవుడు. దేవుడే చక్కగా నా లైఫ్ రాయకపోతే నేను ఎట్లా చక్కగా ఎగ్జామ్ రాస్తాం అనుకున్నావు అమ్మా? అమ్మా, మనం పెళ్ళికి పోతాం కదా, నా పాయింట్ ఎట్లున్నదే? అంతా లూజ్ లూజ్ ఉండదు కదా, వేరే పాయింట్ వేసుకోపో. అమ్మా, ఈ లూజ్ ఉండే ఫ్యాషన్ అమ్మా. అవునా బిడ్డ? అయితే లంగేసుకో, ఇంకా లూజ్ ఉంటుంది. డాడీ, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. డాడీని అట్లనేరా పిలిచేది? డాడీకి మర్యాద ఇయ్యవా? సరే అమ్మా. డాడీ, మర్యాద కొన్ని మంచినీళ్ళు తీసుకోరా. మమ్మీ, నువ్వు బోళ్ళు కష్టపడి తగ్గుతారు కదమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చింది. అవునారా? ఏం గిఫ్ట్ నానా? ఇగో అమ్మా, నీకోసం ఐఫోన్ కన్నా. ఉన్నా బిడ్డ. అమ్మా, నాన్న వస్తాందే. ఎట్లా వస్తాందిరా? గిట్లా వస్తాందమ్మా. ఈ పోరనుకున్నావారే. అమ్మా, ఎందుకమ్మా ఊకే టెన్షన్ పడతావు? నీ టెన్షన్ తీసుకుపోయి బయటే అమ్మా, నీ టెన్షన్ ఫ్రీ అవుతుంది. నా టెన్షన్ అంతా పోయింది. అమ్మా, నేను పండుకుంటానా, నన్ను డిస్టర్బ్ చేయకు. నిన్నెందుకు డిస్టర్బ్ చేస్తారా? పండుకోబో. సరే అమ్మా, నేను పండుకుంటాను. జోకున్నది చూడరా, జోకున్నది బాగా చూడు. లేవరా, దోషాలు పోయాలి. నేను నన్ను గ్యాస్ స్టవ్ మీద వండుకున్నా. అరే టిల్లు, అన్నం తింటావారా? ఏం కూర మమ్మీ? పప్పురా. ఊకే పప్పు పప్పు పప్పే నానే, మటన్ చికెన్ అంటావారే? 14 సంవత్సరాల అబ్బాయి క్రికెట్ దాంట్లో సెలెక్ట్ అయ్యిండు, ₹1 కోటి సంపాదించిండు. నువ్వు పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా సెల్లు. పప్పు మంచు మటన్ కన్నా. అరే టిల్లు, రేవుకితోని ఏదైనా వస్తుంది కదారా? అవునమ్మా, ఎందుకు ఇప్పుడు? మీ డాడీ పాలు పోసుకురమ్మన్నారా, పాలు ఇరిగినాయిరా. రేవుకి తెప్పరా, అతికిపెట్టి డాడీకి పాలు పోద్దాం. టిల్లు, నువ్వు 3 రోజులేరా తానం చేయిపోరా ఇప్పటికైనా? అమ్మా, తానం చేయొద్దమ్మా, మన ఒంటి మీద ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా పోతుందమ్మా. అవునా? అవునే అమ్మా, అసలే ఎండాకాలం నీళ్ళు కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. అవునా? అవునమ్మా.
ఎర్రగా అవుతుందా? అదెందుకు చేయాలి? నేను చేస్తా కదా. చిప్పుడు కట్ట రావే. అరే టిల్లు, దుకాణంలో పోయి అల్లం పేస్ట్ తెపో. సరే అమ్మా. మా ఇగోవే అల్లం పేస్ట్. ఎటు పోతానవరా? మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేస్తామ్మా, మళ్ళీ 5 నిమిషాలు వస్తా. ఏం అవసరం లేదు, బయట కొడతాను, మూసుకున్నాడు. ఎటు పోతానా అమ్మా? మార్కెట్కి పోతానా, కూరగాయలు లేను. ఏం అక్కర్లేదమ్మా, బయట ఎండ కొడతాను, లోపల ఇల్లు నీ కొడుకు ఏం పని చేస్తానని అడుగుతానుగా ఊరంతా. అమ్మా సైంటిస్ట్ అని చెప్పరా? అదే నువ్వేం కనిపెట్టినావని సైన్స్ చెప్పరా? పని పాట లేకుండా ఎలా ఉండాలో అనేది కనిపెట్టింది నేనే అమ్మా. ఈ సంవత్సరం అన్నా బడికి పోతావా, బర్రెలు కాస్తావా? బడికి పోనమ్మా, బర్రగా పోతామ్మా. ఎందుకురా? బడికి పోతే టీచర్ నన్ను కొడుతుంది, అదే బర్రగా పోయినట్టు నేనే బర్రెలు కొట్టచ్చు. ఇట్రావే. ఏంద్రా? అమ్మ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయమ్మా. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేయమ్మా. డాడీ ఫ్రిడ్జ్ షాక్ వస్తామండి. డాడీ ఇప్పుడు మమ్మీ తీసింది, షాక్ రాలేగా. అరే టిల్లు, ఫ్రిడ్జ్ చూస్తున్నారా? అమ్మ వస్తానే, తొందర రారా. వస్తానమ్మా. అమ్మ వస్తానే అమ్మా. నువ్వు వచ్చే వరకు సంవత్సరం అయితే రాగా, అందుకే నేనే చూసుకుంటాను. అరే టిల్లు, రేపటి నుంచి బడికి పోవాలి, అన్ని రెడీ చేసుకోరా. అమ్మా స్కూల్ స్టార్ట్ కాగానే పోతారా? ఎవరైనా కొన్ని రోజులు తరచుతో పోతారు, నేను కూడా కొన్ని రోజులు తరచుతో పోతే లేకపోతే లేదు. అయినా స్కూల్ పోయినాడు ఎవరైనా బాగుపడ్డాడు ఏంది? నాకు తెలుసురా, పోయిన సంవత్సరం పోలే, ఈ సంవత్సరం కూడా పోవని నీకు గిఫ్ట్ తెచ్చిండ్రా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మ్యాంగో చాకోబార్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్